సంక్షేమ పథకాలు ప్రజలకు సకాలంలో అందించాలని ప్రభుత్వ కొత్త నివేదికలో భాగంగా పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్ని దుర్మార్గమైన తప్పుడు వాగ్దానాలు ఇచ్చి మాది రైతు ప్రభుత్వం అని చెప్పే దుర్మార్గులు మరి గత 5 సంవత్సరాలలో రైతులకు సంబంధించిన సమస్యల పట్ల ఏ ఒక్క పూటనైనా స్పందించిన పాపాన పోలే. ఈ కమిటీలు ఉంటే ఎమ్మెల్యేలతో పాటు అధికారులతో పాటు కింది స్థాయిలో వాళ్ళ టీసీ మెంబర్స్ కానివ్వండి, డబ్ల్యూఎల్ కానివ్వండి, అలాగే డిస్ట్రిబ్యూట్ కమిటీలు కానివ్వండి, వీళ్ళు ప్రాజెక్ట్ కమిటీలు కానివ్వండి, కింది స్థాయికి వెళ్లి రైతులకు సంబంధించిన సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ఆ సమస్యలు పరిష్కారం చేస్తేనే రైతుకు మనకు వర్షాలు పడి ప్రాజెక్టులన్నీ కూడా నిండినప్పుడు, ఏదైతే ఇందాక మన పెద్దలు మాట్లాడినట్లు కాలువలు దెబ్బతినడం కానీ, దానికి సంబంధించిన తూములు కానీ, గేట్లు కానీ దెబ్బతిన్నప్పుడు అప్పటికప్పుడు మరమ్మతులు చేసుకోవాలంటే కూడా సాధ్యమై పని కాదు. మరి నిత్యం వీళ్ళందరూ కూడా దానిపైన దృష్టి పెట్టాలంటారు అధికారులతో పాటు. మరి అటువంటి కార్యక్రమాలు నిత్యం జరుగుతూనే ఉండాలి. గతంలో కూడా చూడండి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మన రాయలసీమకు నీళ్లు వచ్చినాయి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదం వల్ల. లేకపోతే మనకు నీళ్ళు ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఏమా సపోర్ట్లు కూడా కొట్టరా రైతులు? పంటలు నీళ్లు వారించుకోవడంలే, నీళ్లు వారించుకోవడంలే పొలాలకు. అది కూడా మేమే అడగాల, పొలాలకు నీళ్లు వారించుకోవడంలే వీళ్ళు. శ్రీశైలము పోతిరెడ్డిపాడు దగ్గర దానికి ఒక చెక్ డ్యామ్ లెక్క ఏర్పాటు చేసేసి, అక్కడి నుంచి స్లూయిస్లు ఏర్పాటు చేసి, దాని ద్వారా బానుకచెర్ల దగ్గర 3 పాయలుగా ఏర్పాటు చేసి, ఒకటి ఎస్ఆర్బిసి, అదే జిఎన్ఎస్ఎస్ అవుతుంది, ఒకటి ఎస్కేప్ కెనాల్, కేసు కెనాల్ అడిషనల్ గా నీళ్ళు ఇవ్వడానికి, ఇంకొకటి తెలుగు గంగ. ఈ 3 పాయలు ఏర్పాటు చేసేసి, కేసు కెనాల్ కు ఏదైతే తుంగభద్ర నుంచి నీళ్లు వాటా మనకు ఉన్నట్టు ఇందాక ఈ గారు చెప్పినట్టు వస్తూనే, శ్రీశైలం నుంచి కూడా నీళ్లు వాడుకోవడానికి ఏర్పాటు చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఈ రోజు మనం అందరం కూడా సస్యశ్యామలంగా నీళ్లు వారించుకుంటున్నాం కాలువల ద్వారా అంటే ఆ మహానుభావుడు పుణ్యం. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చేయలే. రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు ఉన్నారు, మళ్ళా చేయలే. ఇప్పుడు ఈయన వైఎస్ఆర్ ముఖ్యమంత్రి, ఆయన పెద్ద మనిషి, 24 గంటలు నోరు తెరిస్తే అబద్ధం తప్ప, నిద్ర లేచినాక పడుకునేంత వరకు నోట్లు అబద్ధాలే, ఒక్కటి కూడా వాస్తవం ఉండదు, నిజం ఉండదు. ఈ రోజు కూడా ప్రజలు ఇంత తిరస్కరించినా, ఇంత మూతి మీద ఉమ్మేసినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. పోయిన 5 సంవత్సరాలు ఈ ఎన్నికలు జరిపింటే ఒక్క రూపాయలన్నా ఎక్కడ నుంచి వచ్చిందేమో. ఎన్నికలు జరిపింటే వాళ్ళ కమిటీ మెంబర్స్ కానీ, ఇంకోళ్ళు కానీ, మేము ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కానీ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి 4 రూపాయలు డబ్బులు తీసుకొచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాల్సిన కార్యక్రమం. గతంలో కూడా మనము పోయినసారి అధికారంలో ఉన్నప్పుడు నీరు చెట్టు కింద రైతులకు ఉపయోగపడే పనులు ఎన్నో పనులు చేసుకున్నాం. దానికి నీరు చెట్టు ఏదో అన్యాయం జరిగిపోయింది, అక్రమాలు జరిగిపోయిందని బిల్లులు ఇవ్వకుండా కాంట్రాక్టులు సతాయించి రైతులు కూడా పనులు చేసుకున్నారట. వాళ్ళని సతాయించి ఇబ్బందులు పెట్టి మొన్నటి దాకా ఇప్పుడు కూడా కోర్టు చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు పనులు. 5-6 సంవత్సరాలు అయిపోయింది, 6-7 ఏళ్ళు అయిపోయిన పనులు చేసి. దాని మీద విజిలెన్స్ కమిటీలు అంటాడు, ఇంకోటి అంటాడు. పని చేయడం చేత కాదు, రైతులను పట్టించుకోవాలనే ఆలోచన లేదు, చేసిన వాడి మీద నిందలేయడం. మళ్ళీ ఈ రోజు కూడా ఈ ఎన్నికల్లో మేము బహిష్కరిస్తాం. నీకు ఉంటే కదా సత్తా ముందు బహిష్కరించడానికి. రైతులలో మీకు ఏమన్నా ఆదరణ ఉంటే కదా, రైతులకు ఏం చేసినా కాబట్టి మిమ్మల్ని ఆదరిస్తారు చెప్పండి. ఎన్ని మంచి పనులు చేశాం. నీరు చెట్టు కింద పొలాలకు రస్తాలు కూడా వేసుకున్నాం. ఈ రోజు కూడా పోయిన 5 సంవత్సరాలు ఒక గంప మన్ను, ఏమైనా గుంతలు పడితే ఒక గంప మన్ను కూడా వేసిన పాపాన పోలేదు దుర్మార్గులు. సో ఇవన్నీ ఇటువంటి కార్యక్రమాలు, ఎన్నో మంచి కార్యక్రమాలు రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టులు కట్టడమే కాదు, పొలాలకు కూడా కాలువలు రిపేర్లు కానివ్వండి, రస్తాలు కానివ్వండి, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే చేసుకున్నాం. రైతుల పట్ల తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి అంత అంకిత భావం ఉంది. దయచేసి గుర్తు పెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా వాళ్ళ మాయ మాటలు చెప్పి మనము మోసపోతే చెడిపోయేది మనమే, రైతులే చెడిపోతారు. దయచేసి మీరే కాదు అందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజు ఏదైతే కమిటీ ఎన్నిక కాబడిందో, సో మీరు కూడా ప్రతి కింది స్థాయి వరకు కూడా మీరు దృష్టి పెట్టండి. కింది స్థాయిలో మీకు అధికారులు ఉంటారు, జేఈలు ఉంటారు, ఏఈలు ఉంటారు, వాళ్ళని పెట్టుకొని తిరగండి. మీ ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు ప్రత్యేకంగా మనం ఎక్కువ దృష్టి పెట్టబోతా ఉంది. పోయినసారి కూడా దాదాపు 67,000 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఇరిగేషన్ శాఖలో ఖర్చు పెడితే ఈ మహానుభావుడు పెట్టింది ఎంతయా? పట్టుమని 12,000 కోట్లు కూడా పెట్టలే. మనం 67,000 కోట్లు పెట్టాం. ఇప్పుడు కూడా
చేద్దామని చూస్తా ఉంటే యాడ చూసాడు నాకి పడేసినాడు, విపరీతమైన అప్పులు చేసేసినాడు. ఏం అప్పులు చేసి ఏం డెవలప్మెంట్ చేశాడంటే ఏం లేదు, ఆయన కుదురుకుని వేసుకొని కూర్చున్నాడు. ఇవన్నీ పాపాలన్నీ బయటకు వస్తాయి, ఒకటి పాపాలు వస్తాయి. ఉన్న పాట ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద, ఇంకా కేసులు తోడైతే లోపలికి పోయేది గ్యారంటీ. వాళ్ళ నాయకులు కూడా చాలా మంది లోపలికి పోతారు. ఇంకా ఏదంటే చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలు మేమేం తీసుకోం. వాళ్ళు చేసే పాపాలు వాళ్ళకి చాలా ఉన్నాయి, వాళ్ళు ఆ పాపాలనే తోడుతాం, ఆ పాపాలే వాళ్ళని వెంటాడుతాయి. దాని ద్వారానే చట్టం తన పని తన చేస్తుంది, వాళ్ళ లోపలికి పోయేది గ్యారంటీ. కొంచెం ధైర్యంగా తిరుగుతా ఉన్నారు, ఏమనడం లేదని. మీ పాపాలన్నీ లెక్క తీస్తున్నాం మీకు అందరివి. ఆ పాపాలు కడిగే రోజు ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా మీ పని పడతాం మిమ్మల్ని. ఎందుకంటే ఈ దుర్మార్గులు మళ్ళీ అధికారంలోకి రావడానికి చూస్తున్నారు. మొన్నటికి మొన్న ఏదో రైతులకు అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి ధర్నాలు చేస్తారు రోడ్డు మీదకి వచ్చి. 6 నెలలు అయింది. ఈ సంవత్సరం వర్షాలు అధికంగా వచ్చినాయి, మీద వర్షాలు వస్తా ఉన్నాయి, పంటలకు ఇబ్బంది కలుగుతా ఉంది. అది ప్రకృతి మనకు ఇబ్బంది జరుగుతా ఉంది. ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం ఇద్దామంటే ఎక్కడ చూసా ఒక చిల్లికి కావలేదు. అయినా ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో కూడా మన ముఖ్యమంత్రి గారు సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఎక్కడి నుంచి నిధులు తెస్తే రైతులకు మేలు చేస్తాం, గ్రామాలలో ప్రజలకు మేలు చేస్తామని చెప్పేసి ఆయన ఆలోచన చేస్తూ మళ్ళీ ఈ రోజు ఆ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకుపోతా ఉంటే ఈ ధర్నాలు చేసే కార్యక్రమం ఇది ఒకటి. సిగ్గుండా 5 సంవత్సరాలలో నువ్వు ఏమీ చేయలేదు, అప్పుడే రోడ్లు ఎక్కుతున్నారు వీళ్ళు. ఏం జరిగిపోయిందని రోడ్లు ఎక్కుతా ఉన్నారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో ఎల్లవేళలా వాళ్ళకి ఏ నష్టాలు జరిగినా కాపాడడానికి మా ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మీలాగా మాయ మాటలు చెప్పి, తప్పుడు మాటలు చెప్పి, మోసపు మాటలు చెప్పి ప్రజలను రైతుల్లో మోసం చేసే కార్యక్రమం మేము ఎప్పుడు చేయం. మేము పని చేసేదే చెప్పేదే చేస్తాం, అవునా? సో అటువంటి కార్యక్రమాలకు మీరు సహకరించకపోగా మళ్ళా రోడ్లెక్కి రైతులు మభ్య వేయడానికి చూస్తారు. ఇవన్నీ ఆటలు ఏం సాగవమ్మా. మాకు ఈ రోజు ఎన్నిక కాబడిన కమిటీలు అందరు కూడా రైతు బిడ్డలే. వీళ్ళందరూ కూడా రైతు బిడ్డలే. వీళ్ళకు కూడా అవగాహన ఉంది వాళ్ళ ప్రాంతాల మీద, వాళ్ళ కెనాల్స్ మీద, వాళ్ళ ప్రాంతాల అంటే కేసు కెనాల్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఎస్ఆర్బిసి కానివ్వండి, ఏదైనా మీడియం ఇరిగేషన్ సంబంధించినవి కానివ్వండి, అన్నిటికీ వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతాలకు సంబంధించిన ఏదైనా ఇబ్బంది అయిన కార్యక్రమాలు ఖచ్చితంగా వాళ్ళు తీసుకొని వస్తారు. అధికారులు కూడా ఈ రోజు పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. పోయిన ప్రభుత్వం మాదిరి కాదు, ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా వాళ్ళు పని చేస్తారు. మేము కూడా వాళ్ళతో పని చేయించుకుంటాం. దానికి సంబంధించిన నిధులు కూడా తెచ్చుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ప్రపంచ బ్యాంక్ కానివ్వండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్ కానివ్వండి, ఇటువంటివి కూడా ఉన్నాయి. మన కేసు కెనాల్ మొన్న ఏపీ మీటింగ్ జరిగినప్పుడు కూడా కేసు కెనాల్ సంబంధించి అంటే గతంలో. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. Please subscribe to Nandyala News 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న